ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ శాఖలో ఇంటి దొంగలు రెచ్చిపోతున్నారు. కొందరు అధికారులు ప్రభుత్వం ఖజానాకు టోకరా వేస్తున్నారు. అవినీతికి అలవాటు పడిన సబ్ రిజిస్ట్రార్ల కారణంగా రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడాన్ని పక్కకు పట్టించి సొంత జేబును నింపుకునే పనిలో పడ్డారు. ఇటీవల రిజిస్ట్రేషన్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. జులై నెలలో ప్రభుత్వానికి రావాల్సిన 280 కోట్ల భారీ ఆదాయం తగ్గించింది. ఆదాయం తగ్గడంపై అధికారులను నివేదిక ఇవ్వాలని కమిషనర్ వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ఆదాయానికి భారీగా గండిపడుతుంది. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సక్రమ మార్గంలో స్టాంపు రుసుము వసూలు చేయకుండా కేవలం 1000 రూపాయల చలాన్తో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్ జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో సంచలనంగా మారింది. మోసపూరితమైన రిజిస్ట్రేషన్లకు ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల సబ్ రిజిస్టర్ కార్యాలయం తాజా ఉదాహరణగా నిలుస్తుంది. ఒక వృద్ధురాలు ఆస్తిని ఇంటికి వెళ్లి మరీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం ప్రస్తుతం సంచలనంగా కలిగిస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో పారదర్శకంగా వ్యవహరించాలని, రిజిస్ట్రేషన్ చేసే సమయంలో డాక్యుమెంట్లను వెరిఫై చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. వృద్ధురాలి పేరుతో ఉన్న స్థలాన్ని ప్రైవేట్ అటెండెంట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై విచారణ చేయాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశాలు జారీ చేసింది. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మనిషి వచ్చాడండి నా దగ్గరికి వచ్చి పింఛన్ చెక్కింగ్కి, రేషన్ చెక్కింగ్ చేయడానికి మనుషులు వస్తున్నారు, చెక్కింగ్ చేస్తున్నారు అని చెప్పాడు. నిజమే చెక్కింగ్ చేస్తున్నారు కావాలనుకున్నాను నేను. అక్కడ దాకా గేటు దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి, అమ్మా వస్తున్నారులే కానీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వమన్నాడు. వస్తున్నారు కావాలని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. వస్తున్నారు అన్నాడు, 2 రోజుల దాకా రాలేదు. నా సంఘం వాళ్ళు ఎవరున్నారో మరి వాళ్ళు చెక్ చేసుకున్నారేమో నాకైతే తెలియదు. 2 రోజుల అనంతరం వచ్చారు, ఎవరు లేకుండా చూసి వచ్చారు. 4 వచ్చారు. అమ్మా నీకు రేషన్ వస్తుందా అని అడిగారు నన్ను. అడిగితే 4 నెలల నుంచి రావట్లేదయ్యా, నాకు ఏలు బట్టలేదు అన్న తర్వాత పెన్షన్ ఇస్తున్నారా అని అడిగాడు. ఇస్తున్నారయ్యా అన్న తర్వాత మరి నీకు ఏలు బట్టలేదు కదా, మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా 2000 నీకు 4000 ఇస్తే మందులకే సాలవుగా 6000 రాస్తావు నీ పేరుతోటి, నీకు 6000 వస్తాయని నాకు ఆశ పెట్టారు. ఆశ పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటల్లా నిజమేను అనుకున్నాను. అయ్యగారు నా భూమి అంటే నా భూమికి రావడానికి నా డాక్యుమెంట్లు ఉన్నాయి, నాకు ప్యాస్ పుస్తకాలు ఉన్నాయి, నాకు తల్లి రాసిచ్చినట్టు వాళ్ళ తండ్రిది కాదు, తాతది కాదు, ముత్తాతది కాదు, ఎవరిది కాదు, వాళ్ళది నా తల్లి రాసిచ్చిందని. 6 ఎకరాలు చేతికి ఇస్తే నన్నెంత డాక్యుమెంట్ చేశారు, నన్నంతా అవస్థలు పెట్టారు. నీకు అప్పు తెస్తేనే అన్నం, నీకు అప్పు తెగిపోతే అన్నం లేదు ఏం లేదని అసలు చాలా ఇక్కట్లు పెట్టి నన్ను చేస్తే నేనే పారిపోయి. రైట్, ఇక ఇటు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో అయితే అవినీతి దొంగలు అయితే బయటపడుతున్నారు. అవినీతి దొంగలకు సంబంధించి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక అందినట్టుగా తెలుస్తుంది. సో ఇది అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? థ్యాంక్ యూ శాలిని. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా రిజిస్ట్రేషన్ శాఖలో రాజ్యాంగ రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో కూడా అయితే గత నెలలో చూసుకుంటే కనుక ఎవరికి అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం తెచ్చిపెట్టవలసి ఉండగా ఒకే నెలలో అంటే ఒక జులై నెలలోనే 280 కోట్లు ఆదాయం కూడా నష్టం వచ్చినట్లుగా వీరపాండ్యన్ నిన్న ఈ అధికారుల సమావేశంలో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రతి నెలా కూడా ఈ రిజిస్ట్రేషన్ శాఖ మీద ఎంత ఆదాయం వస్తుంది ఏంటని
సంబంధిత శాఖాధికారులు పీజీ కమిషనర్ ఆ నివేదికని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. జులై నెలలో ఒకేసారిగా 280 కోట్లకు ఆదాయం పడిపోయింది. అంటే రిజిస్ట్రేషన్ శాఖలోనే ఈ రకంగా ఉందంటే కనుక రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం తీసుకురావాల్సిన అధికారులు అదే సబ్ రిజిస్ట్రార్లు మాత్రం దొడ్డుగా ఉన్న వాళ్ళు వెనక్కి దోసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి ఖచ్చితంగా స్టాంప్ వాల్యూ వసూలు చేయాలి. మనకి ఇక్కడ చూసుకుంటే కనుక కృష్ణా జిల్లాలోని కంచిచర్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక కంచిచర్ల మండలంలో శేషయ్య గుత్తా శాంతమ్మ అనే ఒక మహిళ ఆవిడ మనవడి పేరుతో కూడా ఒక జీపీ కూడా చేయటం కూడా జరిగింది. అయితే దీంట్లోకి వెళ్తే దీంట్లో గుత్తా శాంతమ్మ గారి వయసు 78 సంవత్సరాలు ఉండగా గుత్తా వెంకటరావు గారి వయసు 72 సంవత్సరాలు మాత్రమే ఉంది. దీన్ని అంటే ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగానే ఆ సబ్ రిజిస్ట్రార్ దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఆ మహిళకి 6 సంవత్సరాల ఉండగా వివాహం జరిగి ఉంటుంది. 6 సంవత్సరాలకి అనంతరం కూడా ఈ బిడ్డ పుట్టు ఉంటాడని చెప్పేసి కూడా ప్రస్తుతం మనకి ఆ సబ్ రిజిస్ట్రార్ అంటే నిర్లక్ష్యంగా చేశారంటే ఆ డాక్యుమెంటేషన్ అంత నిర్లక్ష్యంగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ప్రతి డాక్యుమెంట్ కూడా అంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మనుషులున్నా లేకపోయినప్పటికీ నియమితంగా డాక్యుమెంట్లు ఉన్నా లేకపోయినప్పటికీ మోసపూరితమైన రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అయితే ఈ డాక్యుమెంట్ పైన ఆవిడ నిస్సహాయ స్థితిలో కూడా స్థానికంగా ఉన్న స్థానికులతో వెళ్లి కలెక్టర్ కూడా విచారణకు ఆదేశించారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ వాసు.